గుడ్ ఈవినింగ్. 6 గ్యారంటీలు, 420 హామీలు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన భారీ వాగ్దానాలు ఇవి నిజంగా అమలయ్యాయా? లేక ఎన్నికల టైంలో చెప్పిన మాటలేనా? డిక్లరేషన్లతో తెలంగాణ రాజకీయాలను ఓ ఊపేసిన కాంగ్రెస్ పార్టీ ప్రతి వర్గానికి ప్రత్యేకంగా గ్యారంటీలు ఇచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లు, రైతులకు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు ప్రత్యేక హామీలు, దేశ స్థాయి నేతలను తీసుకొచ్చి మాటిచ్చింది. సిద్ధరామయ్య నుంచి ఖర్గే వరకు కూడా, రాహుల్ గాంధీ నుంచి ప్రియాంక గాంధీ వరకు ప్రతి వర్గానికి గ్యారంటీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం దాదాపు 2.5 ఏళ్లు పూర్తి చేసుకుంది. కానీ అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతోంది. ఆ హామీలు నేల మీద ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఇదే అంశంపై ఇప్పుడు బీఆర్ఎస్ పూర్తి స్థాయి రాజకీయ యుద్ధానికి సిద్ధమైంది. డిక్లరేషన్ ఇచ్చిన చోటే దండయాత్ర అంటూ కేసీఆర్ బిగ్ ప్లాన్ ప్రకటించారు. వరంగల్ నుంచి రైతు డిక్లరేషన్పై సభ, కామారెడ్డిలో బీసీ సభ, మహిళలు ఎస్సీలపై వేర్వేరు సభలు. ప్రతి వర్గానికి కాంగ్రెస్ మోసం చేసిందని ప్రజల ముందే ఎండగడతా ఉంటోంది గులాబీ దళం. బీఆర్ఎస్ ఆరోపణలు సీరియస్గా ఉన్నాయి. రైతులకు మద్దతు ధర లేదంటున్నారు, ధాన్యం కొనుగోలు సరిగా లేవంటున్నారు, రుణమాఫీ పూర్తి కాలేదంటున్నారు, రైతు భరోసా అందని ద్రాక్షగా మారిందంటున్నారు. ఇక ఇదే సమయంలో బీజేపీ కూడా ఎంటర్ అయింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఫెయిల్ అంటూ డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం అంటోంది. అయితే కాంగ్రెస్ మాత్రం కౌంటర్ ఇస్తోంది. హామీలు అమలు చేస్తున్నాం, దశల వారీగా ముందుకెళ్తున్నాం, మళ్ళీ మేమే వస్తాం అని చెప్తోంది. అంటే ఒకవైపు హామీలు అమలవుతున్నాయని ప్రభుత్వం చెప్తోంది, మరోవైపు అవన్నీ ఫెయిల్ అయ్యాయని ప్రతిపక్షం అంటోంది. ఇక్కడే అసలు డిబేట్ మొదలవుతోంది. గ్యారంటీలు నిజమా లేక గ్రౌండ్ రియాలిటీ వేరేనా? ప్రజలకు లబ్ధి చేకూరుతోందా లేక రాజకీయ ప్రచారం మాత్రమేనా? రైతు, బీసీ, మహిళ, యువత, మైనార్టీ ఇలా ప్రతి వర్గం పేరుతో ఇచ్చిన హామీలకు ఇప్పుడు అకౌంటబిలిటీ ఎక్కడ? ఎస్, ఇవాళ మా డిబేట్లో క్లియర్ ఆన్సర్స్ తీసుకుందాం. ఎస్, 6 గ్యారంటీలు, 420 హామీలు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన భారీ వాగ్దానాలు ఇవి నిజంగా అమలయ్యాయా లేక ఎన్నికల సమయంలో చెప్పిన మాటలేనా? డిక్లరేషన్తో తెలంగాణ రాజకీయాల్ని ఓ ఊపేసిన కాంగ్రెస్ పార్టీ ప్రతి వర్గానికి ప్రత్యేకంగా గ్యారంటీలు ఇచ్చింది. అసలు యాక్చువల్గా క్షేత్రస్థాయిలో జరుగుతోంది ఏంటి? ఇవన్నీ కూడా మాట్లాడదాం ఇవాళ డిబేట్లో. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి ప్రభాగౌడ్ గారు బీజేపీ నాయకురాలు, అలాగే కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ నాయకులు, అండ్ మనకి స్టూడియోలో మనోజ్ గారు టీఆర్ఎస్ కవిత గారి పార్టీ నుంచి వచ్చిన అధికార ప్రతినిధి. వీరితో మాట్లాడదాం, ఇవాళ డిబేట్ చేద్దాం. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎస్ మ్యామ్. ముందుగా ప్రభాగౌడ్ గారు మీతో మొదలు పెడతాను. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అంది, అండ్ ఆ తర్వాత అసలు వాటిలో పూర్తిగా అమలైనవన్నీ క్షేత్రస్థాయిలో జరుగుతోందేంటి అంటే బీజేపీ ఏం చెప్తుందండి? మీరు మనం కాంగ్రెస్లో కాంగ్రెస్ అండ్ కర్ణాటక మోడల్ మీరు గమనించి ఉంటారు. అక్కడ కూడా చాలా హామీలు ఇచ్చారు ఇట్లాగే. అట్లా ఎలా దివాలా తీపిచ్చింది. సో తెలంగాణలో కూడా అలానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దివాలా తీపిచ్చే ఉద్దేశంలోనే ముందుకెళ్తుంది. వీళ్ళేంటంటే డిక్లరేషన్లు ఇవ్వడం అనేది వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఏముందండి, అది కాగితం మీద రాస్తే అయిపోయేదానికే కదా. సో కాగితం మీద రాసే మాటలు ఎంతవరకు వెళ్తాయి మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఏదైనా చేశారు అంటే ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంకోటి ఏం చేయలేదు. ఇప్పుడు రైతు భరోసా ఉంది, ఇప్పుడు రెండో విడత ఏం జరుగుతుంది అనేది మనకి ఎవరికి ప్రాపర్గా తెలియదు. అది ఇంకా డిక్లరేషన్లు అంటే ఏ ఒక్క డిక్లరేషన్ కూడా ఆయన ఫుల్ఫిల్ చేయలేదు. బీసీ డిక్లరేషన్ అన్నారు, 20,000 కోట్లు ఇస్తా అన్నాడు, అది కూడా అవ్వలేదు. రైతులకేమో ఆ కౌళ్ళకి డబ్బులు ఇస్తా అన్నారు, దాని గురించి ఏం మాట్లాడలేదు. సో వీళ్ళు చాలా చెప్పారండి. నిరుద్యోగ భృతి అని చెప్పారు, 2 లక్షల జీతాలని చెప్పారు, మహిళలకి 2,500 అన్నారు. ఇంకెంతకాలం నాకు అర్థం కాదు. 2.5 సంవత్సరాలు అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా వీళ్ళు ఇంకెన్ని సంవత్సరాలు కావాలి? అంటే గ్రౌండ్ రియాలిటీ వేరేగా ఉందంటారా? ఏముంది, గ్రౌండ్ రియాలిటీ ఏం లేదు. ఆయన ఎక్కడైతే డిక్లరేషన్స్ సభ మాట్లాడుతున్నాడు, మన కేసీఆర్ గారు వెళ్ళి అక్కడ పోయి సభలు పెడుతున్నాడు. ఎట్లా ఉందంటే
ఆయనేమో డిక్లరేషన్లతోనే ఆయన నడిపిస్తాడు. హ్మ్. ఈ కేసీఆర్ గారేమో ఆయన కొడుకు భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు కోసం అక్కడ పోయే సభలు పెడతాడు. హ్మ్. వీళ్ళిద్దరూ ఒక అంతర్గత ఒప్పందం అనేది చేసుకుని ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నారు తప్ప హ్మ్. వీళ్ళు ప్రజల కోసం ఏమైనా చేశారు అంటే ఏమీ లేదు. తేటతెల్లం అయిపోయింది. ఏమీ చేసింది లేదు. గత 10 ఏళ్లలో నేనేం చేశాను, ఈ 2.5లో నువ్వేం చేసావు, హ్మ్. నువ్వెంత దోచుకున్నావు, నేనెంత దోచుకున్నావు, మనం ఎంత పంచుకోవాలి అనే ధోరణిలోనే వీళ్ళంతా ఉన్నారు తప్ప వీళ్ళు ఏం డెవలప్మెంట్ చేశారండి చెప్పండి. నాకు తెలిసినంత వరకు వీళ్ళు చేసిన డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు. డిక్లరేషన్లు చెప్పడం తప్ప హ్మ్. ప్రతిదీ అది నడుస్తుంది. అందుకనే మా మోడీ గారు కూడా ప్రజల తరపున ఇప్పుడు వస్తున్నారు కదా, వీళ్ళు చేసిన అవినీతిని ఎండగట్టడానికే వస్తున్నారు. ఏంటది ప్రజాగ్రహ సభ అండి? ఏమిటి పెడుతున్నారు ప్రజా మీరు ఆగ్రహ 9th? సభ, ఆగ్రహ సభ, ఆగ్రహ సభ. ప్రజా హ్మ్. ఆగ్రహ సభ. హ్మ్. ఓకే. ఎందుకంటే మేమేం డెవలప్మెంట్స్ చేసాము, హ్మ్. అసలు ఎన్ని చేసాం అన్నది దాని గురించి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎయిమ్స్, బీబీ నగర్ బీబీ నగర్ ప్రాజెక్ట్ దానికి ప్రారంభోత్సవానికి వస్తున్నారు ఆయన. హ్మ్. అంతేకాకుండా వరంగల్ టు మన్మూర్ ఎయిర్పోర్ట్ ఉంది. దాని గురించి దాని పన్ను శంకుస్థాపన కోసం వస్తున్నారు. ఇంకా ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్ సికింద్రాబాద్ టు యాదాద్రి ఎంఎంటిఎస్ ఫేజ్ 2 ప్రాజెక్టు. హ్మ్. హ్మ్. సో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ. సో ఇవన్నీ కూడా అంటే అసలు ఏ వర్గం వాళ్ళకి కూడా ఎలాంటి ఫలాలు అందలేదా? అందట్లేదా? అందలేదు. మీరు గుర్తు కామారెడ్డికి వెళ్తే బీసీ డిక్లరేషన్ అంటాడు, హ్మ్. వేరే ఏరియాకి వెళ్తే ఎస్సీ డిక్లరేషన్ అంటారు, ఎస్టీ డిక్లరేషన్ అంటారు. అన్ని డిక్లరేషన్సే. హ్మ్. రేవంత్ రెడ్డి మాట్లాడేవన్నీ కూడా కాగితాలు వరకే అంకితము. అవి హ్మ్. అమల్లోకి ఎప్పటికీ వెళ్ళవు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆయన కుర్చీని కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటారు. హ్మ్. ఈ డిక్లరేషన్స్ పెడుతూ ఉంటారు. ఆయన ఇంకొక 2.5 సంవత్సరాలు కూడా డిక్లరేషన్స్ లోనే నడిపించేస్తూ ఉంటారు. మన మేము ఆ రోజు అసెంబ్లీ ముట్టడి చేసాం, దేనికి చేసాం, బడ్జెట్లోని ఎంత క్లియర్గా ఏమైనా పనికొచ్చేది మెన్షన్ చేశారో చెప్పండి. ఎడ్యుకేషన్ సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ, డెవలప్మెంట్ గురించి కానీ, హాస్పిటల్ సంబంధించి కానీ దేని గురించి కూడా వాళ్ళు ఏది పెట్టింది లేదు. వాళ్ళు హ్మ్. వాళ్ళు ఏదో వాళ్ళకి సంబంధించిన ఏదో లెక్కలు పెట్టుకున్నట్టుగా అనిపించింది కానీ క్లియర్ బడ్జెట్ అనేది ఏది కూడా ప్రజలకి సంబంధించిన విధంగా ఆ, మౌలిక సదుపాయాలు అందే విధంగా అనేది ఏదీ లేదు. ఓకే అండి. ఎంతసేపు ఓకే. ఆ, మాట్లాడదాం. మాట్లాడదామండి. మాట్లాడుతున్నారు. మాట్లాడదాం మేడం. వీళ్ళేంటంటే అభివృద్ధి పనులు దయచేసి చేయాలండి. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా పేపర్ మీదే నాటకాలు ఆడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు ఏ నాయకుని మీరు నమ్మాలి, ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు మాటలతోనే నడిపిస్తారు అనేది కూడా ప్రజలు చూస్తున్నారు. హ్మ్. మహిళలు అందరూ చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా మహిళలు అంటే ఒక ఓటు బ్యాంక్ కింద ఇంతవరకు వాడుకున్నారు. అలా వాడుకుందామనే ఆలోచనలోనే వీళ్ళు ఉన్నారు ఇప్పుడు హ్మ్. కూడా. హ్మ్. కానీ అది ఎంతో కాలం చెల్లదు. ప్రతి పార్టీకి ఆ, అదేంటి చెల్లు చీటీ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా త్వరలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరి లెక్కలు తేల్చే పరిస్థితి అనేది మీరు చూస్తారు. మీ ఓకే మీడియా మేడం. 6 గ్యారంటీలు, 420 హామీలు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన భారీ వాగ్దానాలు ఇవన్నీ నిజంగా వాస్తవంగా అమలవుతున్నాయా? లేక ఎన్నికల టైంలో చెప్పిన మాటలేనా? డిక్లరేషన్తో తెలంగాణ రాజకీయాలను ఊపేసిన కాంగ్రెస్ పార్టీ ప్రతి వర్గానికి ప్రత్యేకంగా గ్యారంటీలు ఇచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్ల నుంచి మొదలు పెడితే మహిళలకు ప్రత్యేక హామీలు కానీ ఇలా దేశ స్థాయి నేతలను తీసుకొచ్చి మాట కూడా ఇచ్చింది. సిద్ధరామయ్య నుంచి ఖర్గే వరకు, రాహుల్ గాంధీ నుంచి ప్రియాంక గాంధీ వరకు ప్రతి వర్గానికి గ్యారంటీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం దాదాపు 2.5 ఏళ్లు పూర్తి చేసుకుంది. యాక్చువల్గా అంటే క్షేత్రస్థాయిలో ఇవన్నీ అమలవుతున్నాయా? దీనికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం, డిబేట్ చేస్తున్నాం. మనతో పాటు డిబేట్లో లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నాయకులు అండ్ ప్రభాకర్ గౌడ్ గారు బీజేపీ నాయకురాలు, కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే మనోజ్ గారు టీఆర్ఎస్ కవిత గారి పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు. వీరందరితో కూడా మనం మాట్లాడుతున్నాం. సార్ వెంకటేశ్వర్లు గారు, ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడు ఒక పెద్ద యుద్ధమే ప్రకటించేలా ఉన్నారు. ఆల్రెడీ ప్రకటించేశారు కేసీఆర్, బయటకు వస్తున్నారు. అండ్ హామీలు ఎక్కడైతే ఇచ్చారో అక్కడి నుంచే అంటే డిక్లరేషన్స్ దగ్గర నుంచే మన పోరుబాట అంటున్నారు. ఏం జరగబోతోంది? యాక్చువల్లీ కాంగ్రెస్ చెప్పినవేవి కూడా అమలు చేయలేదనే భావిస్తోందా బీఆర్ఎస్? గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్, స్పెషల్గా రమణ సార్. సార్ గుడ్ ఈవినింగ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఒక అర్రాజు పాట పాడినట్టు అమలు కాని హామీలన్నీ ఒక నడి రోడ్డు మీద చివరస్తలో అర్రాజు పాడినట్టు పాడి మాకు పడాల్సిన ఓట్లను వాళ్ళు వేయించుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వైఫల్యం చెందింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి వైఫల్యం ఉంది. ఎట్లా ఉందంటే క్షుణ్ణంగా పరిశీలిస్తే ఫస్ట్ కామారెడ్డి డిక్లరేషన్, తర్వాత చేవెళ్ళ డిక్లరేషన్, తర్వాత వరంగల్ వ్యవసాయ రైతు డిక్లరేషన్, తర్వాత హైదరాబాద్ మైనార్టీ యూత్ డిక్లరేషన్. ఈ 4 డిక్లరేషన్తో పాటు
ఒకటి 6 గ్యారెంటీలు, ఒకటి 420 స్కీములు ఒకటి. ఇవాళ మేము మే 6వ తారీఖు నాడు చెలో వరంగల్ పెట్టాము. ఎందుకు పెట్టినామంటే రైతులకు మీరు మీ క్యాబినెట్ లో పెట్టినటువంటి 41,000 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పేసి 20 లక్షల మందికి 20,000 కోట్ల రుణమాఫీ చేశారు. మిగతా 21 కోట్లు ఎప్పుడు చేస్తారు? ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ 5 క్రాపులకు మీరు రైతు బంధు వేయాల్సిన పరిస్థితుల్లో మీరు 2 వేశారు. 2లో ఒకటి కంప్లీట్ అయింది, ఒకటి ఎకరం 2 ఎకరాలు అట్లా వేస్తున్నారు. అంటే మీరు రైతు బంధు 10,000కి వెళ్ళి 12,000 15,000 పెంచుతా అని అది ఎగ్గొట్టేసేసారు. తర్వాత బీమా రైతు చనిపోతే, ఒక గుంట ఉన్నా కూడా రైతు చనిపోతే 40 రోజుల్లో తన అకౌంట్లో 5 లక్షలు ఇన్సూరెన్స్ పడుతుంది. అది ఇన్సూరెన్స్ ఎగ్గొట్టేసాం. ఇంకొకటి ఏంటంటే మక్కలు కొనడం లేదు, కరెంటు రావడం లేదు, ఇలా శనిగలు కొనడం లేదు. తర్వాత ఎక్కడికక్కడ పజ్జనులు, ఆదిలాబాద్ డిస్టిక్ లో నారాయణఖేడ్లో పజ్జనులు కొనడం లేదు. ఇవాళ పాడి వచ్చే టైం ఇప్పటికీ రైతు బంధు ఎప్పుడో పడాలి, కానీ ఇప్పుడు వేస్తున్నారని చెప్పి ఇప్పుడు ఒకటే ఎకరానికి వేశారు, అది కూడా పెండింగ్ ఉంది. అంటే రైతులకు యూరియా ఉండదు, కరెంట్ ఉండదు, వాటర్ ఉండదు, రుణమాఫీ కాదు, ఇన్సూరెన్స్ ఉండదు, కనీసం యూరియా కూడా ఇవ్వలేరు. అంటే కాంగ్రెస్ వైఫల్యం రైతుల దగ్గర ఈ విధంగా ఉంటే, మీరు కళ్యాణ లక్ష్మి మేము 16 లక్షల మందికి ఇచ్చాము, సాదీ ముబారకు 11 లక్షల మందికి ఇచ్చాము. అంటే మీరు ఈ 2.5 సంవత్సరాల్లో మీరు ఆ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకు 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఎంత మందికి ఇచ్చారు తులం? వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ విమర్శలన్నీ కూడా వాస్తవాలపై ఆధారపడినవి కావు, ఖచ్చితంగా ఓవర్ పొలిటికలైజేషన్ జరుగుతోంది అనే మాట కూడా వినబడుతోంది. అంటే మీరు బీఆర్ఎస్ చెప్పండి. ఓవర్ పొలిటికలైజేషన్ అంటే మేము వాళ్ళు ఇచ్చిన హామీలు చెప్పడం తప్ప, మీరు అడుగుతున్న క్వశ్చన్ కరెక్టా? వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినే అడుగుతున్నాం కదా. ఓకే, మీ దగ్గర మేనిఫెస్టో ఉందా? పంపినా సార్ నేను. లేదు, ఉంది, చెప్పండి. వాళ్ళు ప్రతి పేజీలో ఉన్నటువంటి క్షుణ్ణంగా చదివిన తర్వాతనే మేము అడుగుతున్నాం. ఇలా మేము ఏమంటుంటే, ముసలులకు 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 చేస్తామని చెప్పారు, వికలాంగులకు 3,000 6,000 చేస్తామని చెప్పారు. ఇప్పటిదాకా నేను రైతుల గురించి చెప్పినా ఇలా జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, అది 0 జాబ్ క్యాలెండర్ అయింది. మహిళలకు 2,594 లక్షల రేషన్ కార్డున్న 1,16,00,000 మందికి ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఇలా విద్యార్థులకు పిహెచ్డి చేసిన వాళ్ళకు, డిగ్రీ చేసిన వాళ్ళకు, పీజీ చేసిన వాళ్ళకు, ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళకు ఎవ్రీ మంత్ నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు. ఎంతమందికి ఇచ్చారు? క్రెడిట్ కార్డులు ఇస్తా అని చెప్పారు, ఎంతమందికి ఇచ్చారు? మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి పెండింగ్ పెట్టేశారు, అది ఇవ్వడం లేదు. మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదన్నా అమలు అయిందా? ఇవ్వని హామీలు అంటే కులగణన అంటున్నారు ఇవాళ, దాని తర్వాత ఇవాళ ఏంది హైడ్రా అంటున్నారు, మూసి అంటున్నారు, హెచ్యు భూములు అంటున్నారు, కొడంగల్ భూములు అంటున్నారు. అదే చేస్తారా? మేము 10 సంవత్సరాలలో చేసినటువంటి ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్, కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్, ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం చేసిన అప్పును మీరు 30 నెలల్లో చేశారు. చేసి ఇంకా 3% రెబిట్ ఇవ్వమని ఎఫ్ఆర్బిఎంకు లెటర్లు పెట్టుకున్నారు, మాకు ఎక్కువ అప్పు కావాలని. మీరు ఇవాళ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్లో ఒక్కటి సింగిల్ కూడా మీరు ఇందిరమ్మ ఇవ్వలేకపోయారు. మేము కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పటికి మీరు ఫుల్ఫిల్ చేయడం లేదు. మీరు 16,000 మంది కుటుంబాలను హైడ్రా పేరు మీద ఇవాళ 20 లక్షల మందికి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, అలాగే 420 హామీలు, ఇవన్నీ వాస్తవంగా అమలవుతున్నాయా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? ఈ విషయానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. మనోజ్ గారు, ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు, స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. అండ్ మీ పోరాటం ఎవరి మీద సరే, ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అలాగే వాళ్ళు చెప్పిన వాగ్దానాలు, ఇవన్నీ అమలవుతున్నాయా? ఈ ప్రభుత్వంతో ఏమైనా సమస్య ఉందా మీకు? ముందుగా మీకు ప్యానెల్ మెంబర్స్కి గుడ్ ఈవినింగ్. ఎస్. మా పోరాటం 3 జాతీయ పార్టీల మీద అని చాలా సార్లు కవితక్క గారు చెప్పారు. ఈ 3 జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి తెలంగాణ అస్తిత్వం లేదు, తెలంగాణ ఆత్మగౌరవం లేదు, వీళ్ళకి తెలంగాణతో ఎట్లాంటి పేగు బంధం లేదు. కాబట్టి ఈ 3 జాతీయ పార్టీల మీద కూడా మా టీఆర్ఎస్ పార్టీ పోరాటం ఉండబోతుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మీద గత 2.5 సంవత్సరాలుగా కూడా మేము బలంగా కొట్లాడుతున్నాం. ప్రతి అంశం మీద కూడా మనం ఏది గురుకుల పాఠశాల విద్యార్థుల కోసం కొట్లాడింది మేమే, గ్రూప్ 1 విద్యార్థుల కోసం కొట్లాడింది మేమే, కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ వీళ్ళు ఏదైతే ఇచ్చిండ్రో దానికోసం మేము గత 2.5 సంవత్సరాలుగా కూడా వీళ్ళది డిసెంబర్
డిసెంబర్లో వీళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయితే జనవరిలోనే యునైటెడ్ పూలే ఫ్రంట్ స్థాపించి కవితక్క గారు బీసీల కోసం 42% రిజర్వేషన్ మీరు ఏదైతే ఇస్తామని అన్నారో అమలు చేస్తామన్నారో అది ఇవ్వాలి అని మేము డెడికేటెడ్ కమిషన్కి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా రౌండ్ టేబుల్ ప్రతి జిల్లాల వారీగా కూడా మేము రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించినాం. అవగాహన అన్ని కులాల వాళ్ళను కలుపుకొని పోయినాము. 2.5 సంవత్సరాలుగా కూడా బీసీల కోసం కొట్లాడుతున్నాము. వీళ్ళు రేవంత్ రెడ్డి గారు 68 సార్లు ఇప్పటికీ ఢిల్లీకి వెళ్ళిండ్రు. కానీ ఢిల్లీ నుండి ఈయన ఏం తీసుకొచ్చిండు 68 రూపాయలు కూడా తీసుకురాలేదు. ఈయన ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఏదో టైం పాస్ చేసి వస్తాడు, నాకు అపాయింట్మెంట్లు దొరుకుతలేవని చెప్పేసి తెలంగాణ పరువు తీస్తుండే తప్ప ఇప్పటి వరకు తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుండి తెచ్చింది ఏముంది అంటే ఏం లేదు, గుండు సున్నా మాత్రమే. స్కూటీలు అని చెప్పేసి మన మహిళలకి హామీలు ఇచ్చి అమ్మాయిలకి హామీలు ఇచ్చి వాళ్ళని మోసం చేసిండు. అత్తకిస్తాం ఇంట్లో అత్తకిస్తా కోడలికి మహిళల గ్యారంటీల అమల్లో ఎందుకు లేట్ అవుతుంది అనుకుంటున్నారు? అలాగే బడ్జెట్ అలొకేషన్స్ ఏమైనా ఉన్నాయా? అదేమన్నా ఇప్పుడు అదే అంటున్నా, ఏది లేకుండా అంటే నెత్తినాది కాదు కత్తినాది కాదు అన్నట్టు చేసిండు ఆయన. మొత్తం ఏది ఒక అవగాహన లేకుండా హామీలు 420 హామీలు ఇచ్చి మొత్తం అందరినీ ఒక మభ్య పెట్టి గద్దెకెక్కి కూర్చున్నాడు. ఈ రోజు ఏ ఒక్క హామీ కూడా నువ్వు ఇంట్లో అత్తకి ఇస్తా అంటివి కోడలికి ఇస్తా అంటివి. ఈ రోజు అప్పుడు ఇచ్చిన పెన్షనే కానీ ఇప్పటి వరకు పెంచింది లేదు. వికలాంగులకి ఇలా ఫ్రీ బస్ అని పెట్టి బస్సులు తగ్గించిండు. అట్లా కూడా ఆడబిడ్డలకు అన్యాయమే చేసిండు. ఫ్రీ బస్సు పెట్టి కూడా ఆడబిడ్డలు వాళ్ళే కొట్టుకునేలాగా చేసిండ్రు. అక్కడ బస్సులో తగ్గించిండు. ఇట్లా ఏ విధంగా చూసినా కూడా ప్రతి ఒక్క వర్గాన్ని జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి కూర్చొని జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి గొప్పలు చెప్పి ఈ రోజు గ్రూప్ 1 విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ రోడ్లెక్కి అశోక్ నగర్ చౌరస్తాలలో నిరసన తెలుపుతుంటే వాళ్ళని కొడుతున్నారు. ఆశా వర్కర్లు ఏంది ప్రతి ఒక్కరిని ఏ వర్గము ఈ 2.5 సంవత్సరాలలో గుండెల వాళ్ళు బాగా చెప్తున్నారు. కవిత గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదని చెప్పి విద్యార్థులు బయటకు వస్తే లాఠీలతో మరి కొట్టించినప్పుడు కవిత గారు ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? కవిత ప్రభు గారు ఒక్క నిమిషం, మీకు చాలా చెప్తా, మీకు చాలా సమాధానం చాలా చెప్తా. మీరు మాట్లాడుతున్నారా? ఈ బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. మీరు మాట్లాడితే నవ్వు వస్తుంది. తెలంగాణని ఒక కర్ణాటక ఎంపీ పట్టుకొని తెలంగాణని పట్టుకొని పాకిస్తాన్ తో పోలిస్తే మీరు అందరూ ఏడవేరు. బీజేపీ నాయకులు ఏడవేరు. మీరు మాట్లాడే నైతిక హక్కు లేదు. బీజేపీ వాళ్ళకి నైతిక హక్కే లేదు. బీజేపీ వాళ్ళకి మీకు మాట్లాడే హక్కే లేదు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. మీరు మాట్లాడతారా? కర్ణాటక ఎంపీ తెలంగాణను పట్టుకొని పాకిస్తాన్ తో పోలిస్తే వీళ్ళు నోరు మూసుకొని ఉన్నారు. వీళ్ళు 8 మంది దద్దమ్మల్లా కూర్చొని ఉన్నారు. పార్లమెంట్ లో దద్దం వల్ల కూర్చొని ఉన్నారు. మీరు మాట్లాడతారా? తల్లిని చంపి నన్ను కంక్లూడ్ చేయని అన్న, తల్లిని చంపి బిడ్డను తీసుకొచ్చినట్టు అన్నాడు వీళ్ళు మోడీ అట. నిజంగా వీళ్ళు పెట్టేది ఆగ్రహ సభనే. అదే అంటున్నా, రాసుకోవాలి. ఇదిగో పెన్ను పేపర్ పట్టుకొని రాసుకోవాలి. డిబేట్ వచ్చినప్పుడు మీ టైం వచ్చినప్పుడు మాట్లాడాలి. కామన్ సెన్స్ లేకుండా డిబేట్ లకు ఎందుకు వస్తారా? పెన్ను పేపర్ పట్టుకొని రాసుకున్నా. ఇదేం డిబేట్? డిబేట్ లకు వచ్చిందా? కామన్ సెన్స్ లేకుండా రాసి పెట్టుకొని నీ టైం వచ్చినప్పుడు మాట్లాడాలి. నేను మాట్లాడుతుంటే మొదలు డిస్టర్బ్ చేయడం ఇది. మీ బీజేపీ వాళ్ళు మాట్లాడేటోళ్ళైనా మీరు మాట్లాడేటోళ్ళైనా? అసలు మీరు తల్లిని చంపి బిడ్డను బ్రతికించిండ్రు అన్న మీ నిజంగా వీళ్ళు పెట్టేది ఆగ్రహ సభనే. తెలంగాణ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. తంతరు పట్టుకొని తెలంగాణని పాకిస్తాన్ తో పోల్చిండ్రు. మీ అగ్ర నాయకులు వస్తే తంతరు పట్టుకొని తెలంగాణ బిడ్డలు నాటకాలా? కనీసం లిక్కర్ రాలంటే పనులు రాలగొడతాం. ఊరుకోం ఎవరిని. మర్యాద ఉండదు చెప్తున్నా. మర్యాద ఉండదు. తెలివి ఉంటే కామన్ సెన్స్ ఉంటే రాసి పెట్టుకోవాలి. లిక్కర్ రాని అని ఇప్పటి నుండి ఎవరైనా మాట్లాడితే పళ్ళు రాలగొడతాం. ఇన్ని రోజులాగా ఊరుకోం. హైకోర్టులో ఉన్న అంశం గురించి ఎట్లా మాట్లాడతారు? ఇవన్నీ కాదు. కాంగ్రెస్ పార్టీ గురించి మధ్యలో ఎందుకు మాట్లాడింది? సబ్జెక్ట్ తెలియదు, ఏం తెలియదు, వచ్చి కూర్చుంటారు.
పెట్టకూడదు. Subject ఒక్క నిమిషం, ఏదో ప్రభు గారు. ఇది పక్క దేశాల మీద ceasefire ప్రభు గారు, మీరు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం silent గా ఉండండి. దేశం బిడ్డల్ని కాల్చి చంపుతారు. ఈ మీరు బీజేపీ మధ్యలో మాట్లాడతదా? మాట్లాడద్దు. ఒక్క ఈ నిమిషం మీరు బీజేపీ చెప్పండి. మాట్లాడతదా? మీరు ఇది కంక్లూడ్ నేను కాంగ్రెస్ వెర్షన్ తీసుకోవాలి. Yes. నేను కాంగ్రెస్ వర్షన్, నేను కాంగ్రెస్ మీదనే మాట్లాడుతున్నా. చెప్పండి. మనకేదైనా డిబేట్ లో మనకేదైనా అబ్జెక్షన్స్ ఉంటే అన్న రాసుకోవాలి, పెన్ను పేపర్ పట్టుకొని వాళ్ళ టైం వచ్చినప్పుడు మాట్లాడాలి. Yes, exactly. అంతే తప్ప అనవసరమైన విషయాలు మాట్లాడద్దు. బీజేపీ గురించి నేను మాట్లాడాలంటే పరాయి దేశాల మీద Okay. వీళ్ళు ceasefire అది ఇచ్చి వదిలేసేయండి ఈ మీరు. బిడ్డలు ఈ వీళ్ళు విషయం. కాల్చి చంపుతారు. వీళ్ళ అన్న వీళ్ళు పెట్టేది నిజంగా కూడా ఆగ్రహ సభనే. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు, అది మళ్ళీ- పాకిస్తాన్ తో పోల్చినందుకు మనం ఆగ్రహం మళ్ళీ ఉన్నారు. చర్చిద్దాం. ఇప్పుడు 6 గ్యారెంటీలకు మీరు సంబంధించి మాట వెనక్కి తీసుకోవాలి. లిక్కర్ రాని Sure. అంటే మాత్రం ఊరుకునేది Sure, లేదు. sure, sure. బాగా ఇంకా- ఎక్కువైపోతుంది. మీరు చెప్పండి. ఆరు వాళ్ళు ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చిండ్రో అవేవి కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. 420 హామీలు ఇచ్చి గద్దకెక్కి కూర్చున్నారే తప్ప 420 హామీలలో వీళ్ళు ఒక ఫ్రీ బస్సు తీసుకొచ్చి కూడా ఆడబిడ్డల్ని కొట్లాట పెట్టించిరే, బస్సులు తగ్గించిరే తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. మేము ఆ విధంగా 2.5 సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర తెలంగాణ జాగృతి తీసుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు మేము పోరాడుతున్నాం. వీళ్ళు వెలుగు మట్లాకి విజిటింగ్ ప్లేస్ లకు వెళ్ళినట్టు మిగతా పార్టీలన్నీ విజిట్ చేసి వస్తే కవితక్క గారు మాత్రం కూర్చొని ఆడ నిరాహార కాంగ్రెస్ దీక్ష వెర్షన్ తీసుకుందాం. 411 మందికి ఇల్లు ఇప్పించారు. ఒక్క సెకండ్ మనోజ్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు తీరు అసలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలు అవుతున్నాయి, అందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుతున్నాం. మనతో పాటు మొత్తం 4 పార్టీల నుంచి కూడా వచ్చారు, వారితో మాట్లాడుతూ ఉన్నాం. లింగం యాదవ్ గారు, ఓవరాల్గా చూస్తే కనుక దాదాపుగా కేవలం హామీలు ఇచ్చేవరకే వాటిని విస్మరించారు అంటున్నారు. అండ్ ముఖ్యంగా బీఆర్ఎస్ కేసీఆర్ డిక్లరేషన్ ఇచ్చిన చోటే దండయాత్ర అంటూ కూడా ఒక బిగ్ ప్లాన్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులు, అదే విధంగా కో ప్యానలిస్టులకు ఎస్ డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇవాళ ప్రజా ప్రభుత్వం మేమిచ్చినటువంటి మేనిఫెస్టోలో హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా, ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. అయితే ఇవాళ మా గ్యారెంటీలు, హామీల గురించి ఇక్కడే చాలా మంది మాట్లాడుతున్నారు. బహుశా ఒకసారి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివితే బాగుంటది. ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టో కంపెల్ చేసిన వ్యక్తిగా నేను చెప్తున్నా, దాంట్లో ఎన్ని హామీలు ఉన్నాయో ఒక్కసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. ఎందుకంటే ఫేక్ గా ఇష్టం ఉన్నట్టు ఈ ఇన్ని హామీలు ఉన్నాయి, అన్ని హామీలు ఉన్నాయి అనడం కాదు. ముందు మా మేనిఫెస్టో చదవండి, చదివిన తర్వాత ఎన్ని హామీలు ఉన్నాయో డిబేట్ పెడతాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని అమలు చేసింది, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో ఇప్పటికి ఎన్ని హామీలు అమలు చేసినావు. ఎస్ డెఫినెట్ కూడా వీఆర్ రెడీ టు డిబేట్. ఎక్కడ డిబేట్ పెడదామన్నా కూడా వీఆర్ రెడీ టు డిబేట్. ఇవాళ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 48 గంటలు దాటక ముందే మేము ఇచ్చినటువంటి హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు. ఇవాళ బహుశా బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఇప్పుడు ఇక్కడే కొత్తగా పుట్టిన ఏదో పార్టీ పేరు చెప్తారు, ఆ పార్టీ కూడా ఇంకా క్లారిటీ లేదు. ఆ పార్టీ వాళ్ళు బహుశా బస్సులలో ఎప్పుడైనా ప్రయాణం చేస్తే వాళ్ళకు బస్సు వాల్యూ ఏంది, పేద మధ్యతరగతి మహిళలకు ఎంత ఉపయోగమో ఉచిత బస్సు ప్రయాణం బహుశా వాళ్ళకి తెలిసి వచ్చేది. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నటువంటి డేటా ఏవైతే హామీలు అమలు చేస్తున్నామని చెప్తున్న డేటా క్లారిటీ లేదు. వాటికి ఒక టైం లైన్ ఏమైనా ఉందా? పలానా అప్పుడు చేస్తామని ఆల్రెడీ 2.5 years అయిపోయింది. అదంతా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. వస్తున్నాండి అక్కడికి. ఎందుకంటే ఇప్పటి వరకు 3-4 మాట్లాడారు, వాళ్ళందరూ కూడా సమాధానం చేయాలి. నేను ఇవాళ అదే చెప్తున్నా, మేము ఇచ్చిన గ్యారెంటీలు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ఇంద్రమ్మ ఇల్లు, ఇవాళ అదే విధంగా ఉచిత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, సన్న బియ్యం, రేషన్ కార్డులు, మీ ఇంద్రమ్మ ఇల్లు. 10 ఏళ్లలో మీరు ఏం చేసిరండి? ఏనాడైనా ఒక రేషన్ కార్డు ఇవ్వడానికి 10 సంవత్సరాలు మీకు పడిపోతుందా? మీకు సమయం చాలదా? ఇవాళ ప్రజా ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని. ఇవాళ అదే విధంగా
ఇవాళ ఉద్యోగాలు ఆనాడు ఏమన్నారండి, నీళ్లు నిధులు నియామకాల పేరు మీద అధికారంలోకి వచ్చి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండండి? పోదాంపా ఏ యూనివర్సిటీకో, ఏ ఉస్మానియాకో, కాకతీయకో అడుగుదాం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో. ఇవాళ ప్రజాప్రభుత్వం సంవత్సరాల కాలంలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. మీరు ఆనాడు బీసీలను మోసం చేసిరు. ఉన్న రిజర్వేషన్ 33% బీసీలకు లోకల్ బాడీలో రిజర్వేషన్ ఉంటే రుణమాఫీ మీరు పూర్తి దాన్ని కాలేదు. 10% తీసుకొచ్చింది. లింగమేధవ్ గారు, రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు, దానికి సంబంధించి ఏమైనా స్పష్టమైన డేటా ఇస్తుందా కాంగ్రెస్? నేను అదే చెప్తున్నాండి, లెట్ మీ ఫినిష్. నేను ఒక్కొక్కటిగా చెప్తున్నా. నేను ఇవాళ మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇవాళ సంవత్సర కాలంలోనే ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు ఫినిష్ ఇవాళ ఇచ్చినటువంటి చరిత్ర ప్రజాప్రభుత్వం. ఇవాళ యువకులకు నిరుద్యోగులకు ప్రజాప్రభుత్వంలో కొలువులు వస్తాయనే నమ్మకం, భరోసా, విశ్వాసం ఇవాళ ప్రజాప్రభుత్వంలో ఉంది. మీరు ఏం చేసిరండి? బిడ్డ ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీగా ఉద్యోగం ఇచ్చారు. ఏం మరి నా తెలంగాణ యువకులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఒక గ్రూప్ 1 పేపరే 3 సార్లు లీకేజీలు ప్యాకేజీలు లెక్క అమ్ముకురు. 10 ఏళ్ల పాలనంతా కూడా విధ్వంసం వినాశనం చేసిరు కదా. ఇవాళ స్వయంగా కేసీఆర్ కూతురు కవిత గారే చెప్తున్నారు. మరి ఇవాళ మాట్లాడుతున్నారు 10 ఏళ్లలో ఏం చేసిందయ్యా? నువ్వే అదే ఫ్యామిలీలు ఉన్నావు కదా, నీ కుటుంబంలో కదా, మీ నాన్న ముఖ్యమంత్రి కదా, మరి ఏనాడు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ మాట్లాడుతున్నావు. కనీసం మాట్లాడడానికి సోయి ఉండాలి. నీకు అవగాహన ఉందా తెలంగాణ మీద? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? ఏ రైతులను ఆదుకున్నావు? ఇదే మరి బీజేపీ తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కాదా? ఖమ్మంలో రైతులకు వేడిలేసింది బీఆర్ఎస్ కాదా? ఇవాళ ఇదే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నేను చెప్పేది కాదండి. అకార్డింగ్ టు ఎన్సీఆర్బి రికార్డు ప్రకారం తెలంగాణ దేశంలోనే రైతు ఆత్మహత్యలో కేసీఆర్ 10 ఏళ్ల షూర్ సార్ మాట్లాడదాం. వారికి కూడా అవకాశం ఇవ్వాలి. ఒక్క సెకండ్ ప్రభా గారు, చెప్పండి. గురించి మాట్లాడుతారు. మేము 1-2 తప్ప మ్యాక్సిమం అమలు చేశాం. మరి బీఆర్ఎస్ ఏం చేసిందండి? దళిత ముఖ్యమంత్రి, దళిత 3 ఎకరాలు, ఇంటికో ఉద్యోగం, ఓకే. ఎక్కడ ఇచ్చిరండి? లింగమేధవ్ గారు ఒక్క నిమిషం. బీజేపీ నాయకులు కూడా మాట్లాడతారు. మరి అకౌంట్ లో 15 లక్షలు అన్నారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడ పోయినాయండి? 2 కోట్ల ఉద్యోగాలు ఇవాళ 12 సంవత్సరాలు. ఒక్క నిమిషం సార్. ఏం చేసిరండి తెలంగాణ? ఓకే, తప్పకుండా ఒక్క నిమిషం డిబేట్ చేద్దాం, మనం మాట్లాడదాం. షూర్ అండి. కేసీఆర్ తలకిందులు తప్ప చేసినా కూడా బీఆర్ఎస్ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్మే పరిస్థితిలో ఇవాళ తెలంగాణ. ఓకే, ఒక్క సెకండ్ లింగమేధవ్ గారు. బీఆర్ఎస్ పార్టీ ఒకటే కదా. ప్రభాగౌడ్ గారు ఒక్క సెకండ్. మీరు అట్లా ఎలా మాట్లాడతారు? ప్రభాగౌడ్ గారు ఒక్క నిమిషం. ప్రభాగౌడ్ గారు, నాకు క్వశ్చన్ వినండి సార్. లింగమేధవ్ గారు ఒక్క నిమిషం. తెలుసుకోండి. లింగమేధవ్ గారు ఒక్క నిమిషం. ప్రెసిడెంట్ ఎలక్షన్ లో బీజేపీ క్యాండిడేట్ ఒక్క సెకండ్. షూర్ ఒక్క సెకండ్. ప్రభాగౌడ్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే, మాట్లాడితే బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఉంటుంది. నిజంగా డబుల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణకి ఏమైనా ఉపయోగపడుతుందా? తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందని భావిస్తున్నారా మీరు? ఖచ్చితంగా భావిస్తున్నామండి, ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ పంచాయతీ రాజ్ సంబంధించింది ఒక విషయం నేను చెప్తా. ఇప్పుడు మొన్న వీళ్ళు బడ్జెట్లోని పంచాయతీకి సంబంధించిన కొంచెం బడ్జెట్ అలొకేషన్ ఇచ్చారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చిన ఫండ్స్ని వాళ్ళు పెండింగ్ బిల్స్ కానీ వాళ్ళ జీతాలకు కానీ వాడేస్తున్నారు ఇప్పుడు ఈ గవర్నమెంట్. సో ఇట్లాంటి దుర్వినియోగం అంటే అది దేనికి వాడాలి? మౌలిక సదుపాయాల కోసం వాడాల్సిన నిధుల్ని వాటికే వాడాలి. సో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే దానికి వాడే విధంగా పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే అన్ని ఫండ్స్ కూడా వీళ్ళ చేతిలోనే ఉండడం వల్ల దుర్వినియోగం ఎక్కువ అవుతుంది. సో అలాంటి అవ్వకుండా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే అన్నది మేము 100% నమ్ముతున్నాం. ఓకే, వీళ్ళు ఇచ్చే డిక్లరేషన్స్ అండి, ఇప్పుడు చాలా డిక్లరేషన్స్ ఇస్తున్నారు కానీ అవన్నీ డిక్లరేషన్స్ వరకే. అయినా ఎలక్షన్ ఇప్పుడు డిక్లరేషన్స్ తో అవసరం ఏముందండి వాళ్ళకి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్టింగ్ లో ఎలక్షన్ ముందు వీళ్ళు హామీలు ఇచ్చారు, డిక్లరేషన్స్ అమలు పరచాలి కదా. ఒక అర్థం ఉంది, కాగితంలో పెట్టారంటే. ఇప్పుడు నువ్వు అమలు చేయాల్సిన టైంలో కూడా మళ్ళా డిక్లరేషన్స్ పేరు మీద మభ్య పెట్టాల్సిన అవసరం ఏముంది? ప్రజల్ని అమలు చేయవచ్చు కదా. వీళ్ళు అమలు చేయకుండా ఇప్పుడు అన్న అంటున్నారు 70,000 ఉద్యోగాలు ఇచ్చారని. మాకు తెలిసినంత వరకు మా డేటా ప్రకారం 38,000 ఉద్యోగాల వరకు ఈ అమలు కాని హామీలన్నింటి మీద బీఆర్ఎస్ దండయాత్ర చేయబోతోంది. ఉద్యోగాలండి రమణ గారు వినండి, 2 లక్షల ఉద్యోగాలు వీళ్ళు హామీ ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక 2.5 సంవత్సరాల్లో సరే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 70,000 అనుకున్నా కూడా ఇంకొక 2.5 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేస్తారండి? రియల్ గా ఫీజు రియంబర్స్మెంట్ ఎంత చేశారు చెప్పమనండి. ఎన్ని వేల కోట్లు ఇంకా పెండింగ్ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ ప్రాపర్ గా జరక్క చాలా మంది స్టూడెంట్స్ కి ఈ రోజు సర్టిఫికెట్స్ రాక ఉద్యోగాలు చేసుకోలేకపోతున్నారు. మెరిట్ స్టూడెంట్స్ కూడా ఈ రోజు హోటల్లోని చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు.
టెంపరీ డ్రైవర్ల కింద పోతున్నారు. వాళ్ళు జీవనం గడపడానికి నానా రకాల అవస్థలు ఓకే పడుతున్న పరిస్థితి వెంకటేశ్వర్లు ఈరోజు గారితో ఉంది. మాట్లాడదాం ఒక్క సెకండ్ మేడం గారు. వృద్ధాప్య పెన్షన్ అన్నారు కదా, మరి దాని గురించి షూర్ ఒక్క సెకండ్ తులం బంగారం అంటారు. తులం బంగారం ఇంకెన్ని సంవత్సరాలు కావాలి వీళ్ళకి కూడా చెప్పండి. Yes, ఒక్క సెకండ్ అండి. ఇంకొకరు ఇస్తారు వీళ్ళు. షూర్ ఒక్క సెకండ్. ఎస్ వెంకటేశ్వర్లు గారు చెప్పండి, వారి వెర్షన్స్ విన్నారు కదా. సో నేను ఏమంటున్నంటే నేను నా పార్టీ వర్షన్ చెప్తా, అది ప్రజలు నిర్ణయిస్తారు. మేము తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా అనేది జర్నలిస్ట్ గా ప్రజాస్వామ్యవాదులు చూస్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిందని చెప్పాలి, ఉద్యోగాలు ఇచ్చిందని కాదు. మేము 59,000 నోటిఫికేషన్లు ఇస్తే మీరు 6,000కి ఇచ్చి మీరు ఇచ్చినవి 5,000 ఉద్యోగాలు. బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్లు ఇచ్చి కంప్లీట్ చేసింది 65,000 ఉద్యోగాలు. అది ప్రజలందరూ తెలుసు, ఉద్యోగాలు చేసే వాళ్ళకి తెలుసు. మనం టీవీలోకి వస్తే మాట్లాడితే అది ప్రజలు గ్రహించరు. ఇంకొకటి ఏంటంటే నేను ఏం చెప్తున్నా, మనం వట్టిగా అరుచుకోవడాలు చర్చలు పెట్టుకోవడాలు కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ 29 నెలలుగా ఏం చేసిందంటే సివిల్ సప్లై స్కామ్ ఒకటి, అమృత్ టెండర్ల స్కామ్ ఒకటి, కేఎల్ఎస్ఆర్ స్కామ్ ఒకటి, సైనిక్ కుంభకోణం ఒకటి, సింగరేణి స్కామ్ ఒకటి, సోలార్ స్కామ్ ఒకటి, హెచ్ఈసు భూముల స్కామ్ ఒకటి, లగచర్ల స్కామ్ ఒకటి, 1 కోటి ఎకరాల భూమి నిషేధ జాబితా స్కామ్ ఒకటి, మొత్తం ఒక పెద్ద లిస్టే పట్టుకొచ్చినట్టున్నారు మీరు. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఒకటి, కోర్టు జడ్జి స్కామ్ ఒకటి. ఇవన్నీ నేను ఏమంటానంటే మీరు చేసేది చేయండి, నేను చెప్పేది చెప్తున్నా. మా మీ గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి ఒక మాట వినండి, గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి ఎంక్వైరీ చేసుకోవచ్చు. దీని మీద నెక్స్ట్ టైం మేము వచ్చినప్పుడు మేము ఎంక్వైరీ చేసుకుంటాం. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు అనే హక్కు ఉంది, మేము ప్రశ్నించే హక్కు ఉంది. మేము హిల్ పాలసీ తీసుకొచ్చింది మేము కాదు, అక్రమ మైనింగ్ చేసిన పాలసీ మాది కాదు, డక్కన్ సిమెంట్స్ మాది కాదు, మంచిర్యాల పాలసీ మాది కాదు. ఇలా 1 కాదు 2 కాదు, ఇలా మూసీ నది డిపిఆర్ పేరు మీద రేవంత్ రెడ్డి తమ్మునికి 140 కోట్లు ఇచ్చింది కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఏమంటున్నంటే నేను మాట్లాడుతున్న తప్పైతే మీరు మాట్లాడిన తప్పైతే ప్రజలు గ్రహిస్తారు, వాట్ ఈస్ వాట్ అని చెప్తారు. 60,000 ఉద్యోగాలు ఇచ్చిండని అందరు నవ్వరు అక్కడ. సార్ ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు కేసీఆర్ గారు దండయాత్ర అంటున్నారు మొత్తం వీటన్నింటిపై కూడాను. ఈ దండయాత్ర ఒక్క సెకండ్ సార్, ఇది ప్రజా సమస్యలపై నిజమైన దండయాత్ర, ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు తీర్చే దండయాత్ర, లేకపోతే పొలిటికల్ రీఎంట్రీయా అయింది? ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్, కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు వాళ్ళు ప్రజలకు ఏం మేలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు, అవి చేయాలి. మేము ఏమంటున్నామంటే మీ మేనిఫెస్టో మొత్తం ఫెయిల్ అయినాయి కాబట్టి ఇలా చెలో వరంగల్ పెట్టినాము, రైతు డిక్లరేషన్ సభ అక్కడ పెడుతున్నాము. మేము కామారెడ్డిలో మంత్ ఎండింగ్ మే మంత్ ఎండింగ్ లో చెలో బీసీ కామారెడ్డిలో పెడుతున్నాం, మళ్ళీ చేవెల డిక్లరేషన్ పెడుతున్నాం. అదే 4 డిక్లరేషన్ల మీద 4 మీటింగ్లు పెడుతున్నాం. మీకు నిజాయితీ ఉంటే ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టాలి. మీరు ఇస్తానని నేను ఏమంటానంటే మహిళలకు 2,500 ఇస్తానని చెప్పారు. 1 కోటి మంది మహిళలు ఎదురు చూస్తున్నారు, అది చెయ్యాలి, తప్పకుండా చెయ్యండి, మేము దాన్ని స్వాగతిస్తాం. చేసినామని చెప్తా మీరు చెప్పారు 40,000 కోట్లు అని చెప్పారు, 20,000 కోట్లు ఇచ్చిన నేను కూడా చెప్తున్నా కదా. మీరు సిలిండర్ 500 సిలిండర్ ఇచ్చినని చెప్తారు. నేనేమంటానంటే 97 లక్షల మంది రేషన్ కార్డు హోల్డర్లు ఉంటే మీరు ఇచ్చేది 20 లక్షల మందికి ఇస్తున్నారు. మిగతా 80 లక్షల మంది రేషన్ కార్డు హోల్డర్లకు 500 సిలిండర్ ఎప్పుడు డిస్కస్ చేద్దాం. ఒక్క సెకండ్ లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు మధ్యలో మాట్లాడద్దు. ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్ లింగం యాదవ్ గారు, అలా ఇద్దరు ఒకసారి మాట్లాడితే కరెక్ట్ కాదు. వన్ సెకండ్ సార్, మనకు సమయం కూడా ఎంతో లేదు. ఒక్క సెకండ్ మనోజ్ గారిది కూడా మనం తీసుకోవాలి. మనోజ్ గారు ఒక్క సెకండ్ సార్. షూర్ ఒక్క సెకండ్. ఓకే లింగం సార్ చెప్పిందని నేను సమాధానం చెప్పాలి కదా. ఒక్క సెకండ్ ఒక్కసారి నిద్ర ఆగండి సార్, మనకు సమయం కూడా లేదు. వన్ సెకండ్ నేను క్లోజ్ చేస్తాను సార్. వినండి ఒక్క సెకండ్. చెప్పండి. గెస్ట్ మాట్లాడుతున్నప్పుడు ఇంకో గెస్ట్ మాట్లాడదు సార్. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను నేను. ఎవరి పార్టీ అభిప్రాయం నేను క్లోజ్ చేస్తున్నా సార్. నేను ఏం చెప్తున్నా మేము 10 సంవత్సరాలు ఏం చేసింది అనేది నీతి ఆయోగ్ చెప్తుంది, ఐక్యరాజ్య సమితి చెప్పింది, ఇలా కేంద్ర ప్రభుత్వ మినిస్టర్లు చెప్తున్నారు. మా మిషన్ కాకతీయ ఏం చెప్పింది, మిషన్ భగీరథ అని చెప్పింది, ప్రజలు గ్రహిస్తున్నారు. మా పర్ క్యాపిటల్ మా జీడిపి ఎంత చెప్తారు. మనకు సమయం లేదు. వన్ సెకండ్ సార్, మనకు సమయం లేదు. ఒక్క నిమిషం
మాట్లాడడం లేదు. ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా ఒక్క సెకండ్ సార్. అభివృద్ధి పేరు మీద రిపోర్ట్ చెప్పింది ఇస్తుందా? చెప్పింది లింగం యాదవ్ గారు. మీకు అవగాహన లేదు, నేను చెప్తున్నా వినండి. ఎక్కడ రైతులకు చూడండి 69 మంది లక్షలకు 69 ఒక్క మంది సెకండ్. లక్షలకు 73,000 కోట్లు ఇస్తే ఐక్యరాజ్య సమితి కూడా చెప్పింది. మీకు తెలియాలి, నేను ఏమంటే మీరు నేర్చుకోవాలి. నేను ఏం చెప్తున్నా మాట వినండి ఫస్ట్. మీరు వింటే మీకు అర్థమవుతుంది. మేము 69 లక్షల మందికి వినండి సార్, ఒక మాట ఒక్క వినండి. సెకండ్ సార్. నేను కూడా మీరు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేయలే. మీరు మాట్లాడినప్పుడు నేను disturb లింగం చేయలే. యాదవ్ గారు, లింగం మీరు యాదవ్ గారు, మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేయలే. ఒక్క సెకండ్, ఒక్క ఐక్యరాజ్య సెకండ్. సమితి వెంకటేశ్వర ఎప్పుడు గారు, ఏం చెప్పింది, నీతి ఆయోగ్ ఏం చెప్పింది షూర్ అంటే, షూర్ షూర్. 69 లక్షల మందికి 73,000 కోట్లు ఇచ్చినప్పుడు వాళ్ళు మెచ్చుకున్నది చెప్తున్నా. మధ్యలో గెస్ట్ మాట్లాడుతున్నప్పుడు మీరు కాకిరి పీకిరని అరిస్తే ఎవరికి అర్థం కాదు. ఎవరి Yes, yes. అంశం వాళ్ళు చెప్పుకోనియండి. మీకు దమ్ముంటే మీరు యుఎన్ఓ election చెప్పండి. మిత్రమా, నేను అదే చెప్తున్నా. యుఎన్ఓ ఎప్పుడు రిపోర్ట్ చేయాలి నీకు తెలియకపోతే నేను చెప్తున్నా. లే, మీకు తెలియదు, మీకు అవగాహన అయితే ఉంది. మీరు నేర్చుకోండి. మీరు నేర్చుకొని రండి. నేను చెప్పేది సార్, సార్, అబద్ధం అయితే మీరిద్దరు ఒక్కసారి, మీరు ఒక్క సెకండ్. నేను పాఠాలు చెప్తా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నేను పాఠాలు చెప్తా. యుఎన్ఓ ఎప్పుడు కూడా మీరు వినండి. నేను కూడా మీద ఒక మాట రిపోర్ట్ వింటారా? చేయదు. నేను ఏం ఇది చెప్తున్నా, స్పష్టం. మీకు తెలియకపోతే మీరు నేను చెప్పేది రిపోర్ట్ లింగం యాదవ్ గారు, అబద్ధం. లింగం మీరు యాదవ్ చెప్పేది గారు, అబద్ధం. ఒక్క నిమిషం ఆగండి. క్లారిటీ ఇస్తా మీకు, విత్ ప్రూఫ్ తో సహా ఇస్తా. షూర్. వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు, ఒక్క సెకండ్, ఒక్క సెకండ్, ఒక్క సెకండ్, ఒక్క సెకండ్. మనోజ్ గారు చెప్పండి ఫైనల్ గా. అంటే ఓవరాల్ గా ఇప్పుడు ఇష్యూస్ చూస్తున్నారు అంటే వీటికి ఒక టైం లైన్ ఏమైనా పెట్టుకున్నారా వీళ్ళు? ఆ టైం లైన్ కూడా తెలియట్లేదు. అంటే ఓవరాల్ గా చూస్తే కనుక ఇప్పటి వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించి మాట్లాడుతున్నాం మనం ఫైనల్ గా. 100 రోజులలోనే ఇంప్లిమెంట్ చేస్తామని వాళ్ళు చాలా హామీలు చెప్పిండ్రు. సోనియమ్మ బర్త్డే రోజు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిండ్రు. సంవత్సరం లోపు ఉద్యోగాలు అని చెప్పారు. వాళ్ళు ఏది ఇంప్లిమెంట్ చేయలేదు. నన్ను మస్తు ప్రశ్నలు అడిగిండు. మీకు అసలు క్లారిటీ ఉందన్న? మాకు మంచి క్లారిటీ ఉందన్న. మేము టీఆర్ఎస్ గా పుట్టాలి, టీఆర్ఎస్ గా రాబోతున్నాం అన్న క్లారిటీతోనే మేము టీఆర్ఎస్ గా అవతరిస్తున్నాం. తెలంగాణ ఏదైతే అస్తిత్వం ఉందో, తెలంగాణ ఆత్మగౌరవం ఏదైతే ఉందో దాన్ని భుజాన ఎత్తుకొని ముందుకు పోతామని ముందు నుండి చెప్తున్నాం. అదే క్లారిటీతోని మేము ముందుకు వస్తున్నామన్న. మాకు మా పార్టీ విషయంలో క్లారిటీ ఉంది. 10 సంవత్సరాలు మీరు ఏం చేసిరంటే, 10 సంవత్సరాలు కవితకు ఏం చేసిందో చాలా సార్లు చెప్పిండ్రు. మీకు తెలియకపోతే మళ్ళీ నేను చెప్తా. 10 సంవత్సరాలు ఇప్పుడు మీరే ఉన్నారన్న, మీకు కూడా బాధ కలుగుతుంది. ఏంది సింగరేణి డబ్బును తీసుకుపోయి ఫుట్బాల్కి పెట్టినప్పుడు మీరు బాధపడ్డారు. మీరు కూడా చాలా విషయాలలో చాలా అన్న రాసుకోండి. నేను అదే కన్క్లూడ్ చేయనియండి. ఇట్లా అరవడం కాదు, కన్క్లూడ్ చేయనియండి అన్న. రాసుకోవాలి. ఇదిగో నేను పెన్ను బుక్ పట్టుకొని రాసుకున్నా. మీరు చెప్పినప్పుడు మీరు 10 సంవత్సరాలలో కవితకి ఏం చేసిందని అడిగినప్పుడు నేను నోట్ చేసుకున్నా. నేను అదే ఆన్సర్ చేస్తున్నా. ఓపిక్గా వినండి. 10 సంవత్సరాలలో ఇప్పుడు మీకు కదా రేవంత్ రెడ్డి గారు తప్పులు చేస్తుంటే, రేవంత్ రెడ్డి గారు డబ్బులను తీసుకుపోయి ఈడ హైడ్రా అని చెప్పేసి బాధ పెడుతుంటే, మీరు బాధపడుకుంటూ రేవంత్ రెడ్డి గారిని ఇంటర్నల్ వేదికల మీదుగా మీరు ఎట్లయితే ప్రశ్నిస్తుండ్రో, అట్లా కవితక్క కూడా ఆ రోజు అన్యాయం జరుగుతుంది అని ఇంటర్నల్ వేదికల మీద అడిగిండ్రు. మేము తెలంగాణ ప్రజల తరపున చాలా కొట్లాడాల్సింది ఉండే, చాలా తక్కువ కొట్లాడినా. మీ తరపున కొట్లాడలేకపోయినందుకు నన్ను క్షమించండి అని చెప్పి రేపు మీరు అది కూడా చెప్పుకోలేకపోతారు కదన్నా. ఒక వ్యవస్థలో పనిచేసినప్పుడు అన్న తప్పకుండా ఆ వ్యవస్థకి మేము లోబడి పనిచేయాలి. కాబట్టి అది తెలుసుకోమని చెప్పండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మనోజ్ అండ్ లింగం యాదవ్ గారు, వెంకటేశ్వర్లు గారు అండ్ ప్రభాగౌడ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.